నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా షాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామానికి చెందిన దానబోయిన సతీష్ ముదిగొండ సంతోష్కి భూమి విషయంలో గత కొద్ది రోజులుగా తగాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రోజు ముదిగొండ సంతోష్ మీడియాకి ప్రకటన విడుదల చేశారు. దానికి స్పందించిన దానబోయిన సతీష్ వివరాలు వెల్లడించారు. గత కొద్ది రోజులుగా భూమి విషయంలో తగాదాలు జరుగుతున్నది వాస్తవమేనని, గతంలో ఇరువురు కలిసి భూమి కొన్నారని, భూమి పంచుకునే విషయంలో తగాదా జరుగుతుందని, పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయతీలు నిర్వహించామని తెలిపారు. భూమి పంపకాల విషయంలో బావి, కరెంటు, సైఫన్కు సంబంధించి అనవసరంగా తమపై ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, పంపకాలకు సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయని సతీష్ తెలిపాడు. కావాలని తనపై ముదిగొండ సంతోష్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించారు. గ్రామానికి చెందిన పెద్ద మనిషి పోలపల్లి శ్రీనివాసరెడ్డి పంచాయతీ విషయంలో న్యాయం చెప్పినందుకు తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడని, శ్రీనివాసరెడ్డి చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా గ్రామానికి సుపరిచితుడని పేర్కొన్నారు. ఇప్పటికైనా శ్రీనివాసరెడ్డిపై తమపై చేసిన ఆరోపణలు మానుకోవాలని సతీష్తో పాటు తన తండ్రి పేర్కొన్నారు. నా పేరు దానబోయిన అశోక్, మాది కొత్తగట్టు సింగారం, మండలం షాయంపేట, జిల్లా హన్మకొండ. మేము ముదిగొండ మల్లయ్య, సన్నాపు వీరమల్లు ఇద్దరం కలిసి 80ల పొలపల్లి రాజిరెడ్డి దగ్గర 5 ఎకరాల భూమి తీసుకున్న తర్వాత దాన్ని నలుగురు పెద్ద మనుషుల సమక్షంలో 4 బిట్లు పెట్టిళ్ళు. 4 బిట్ల తర్వాత మాకే కావాలని ఇద్దరం కోరుకుంటే ఇట్లా కుదరదని ఒక డ్రా తీసిండు. డ్రా తీస్తే దానిలో మాకు ఈ బిట్టు బావి ఉన్న బిట్టును బండల బిట్టు మాకు వచ్చింది. ఆ బండల బిట్టులో కూడా 5 గుంటలు తీసిండ్రు. అప్పుడు వాస్తవం ఎప్పుడు అయితే డ్రా తీసిండ్రు. అప్పటి నుంచి 30 సంవత్సరాలు మేము కంటిన్యూగా వ్యవసాయం చేసుకుంటూ వచ్చినాము. అవి ముదిగొండ సంతోషంను మా సతీష్కు మేము 15 సంవత్సరాల క్రితం నా ఇష్టానికి వచ్చిన వాటా మా కొడుకు ఇచ్చినాము. ఆయన వ్యవసాయం చేసుకుంటున్నాడు. ఈ సంతోషం మధ్యలో వచ్చి టాప్కొకసారి నాకు ఇలా భూమిలో నాకు వాటా వస్తుంది, మీకు 5 గుంటలు ఎక్కువ ఉన్నది, దానిలో మాకు వాటా వస్తుంది అని ఇప్పటి వరకు ఫైట్ చేసుకుంటూ మమ్మల్ని ఇబ్బంది పెడతాడు. ప్రతిసారి పోలీస్ స్టేషన్ పోయి పిటిషన్లు ఇస్తాడు, మమ్మల్ని రైడింగ్ చేస్తాడు అంటాడు, కొడతాడు, మమ్మల్ని అది చేస్తానని మమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంటూ పరిశ్రమ వాస్తవం ఇదంతా. ఇది ఉన్న మా తీసుకున్న బిట్ ఇది మీరు వచ్చి చూసుకున్నా కూడా వాస్తవం ఇది ఉండాలి. పోలీస్ స్టేషన్లో పరిశ్రమ చేసుకుంటూ ఏసీబీ దగ్గర పెడతాడు, టాస్క్ ఫోర్స్ దగ్గర పోయి తిప్పుతాడు, పరిశ్రమ చేస్తాడు, మమ్మల్ని తిప్పుకుంటూ ఇబ్బంది పెడతాడు. సార్ మీకు న్యాయం చేసి మమ్మల్ని ఆదుకోగలరని మేము కోరుకుంటాను. ప్రతి పోలీస్ ఎస్ఐ గారు మారినప్పుడల్లా ఒక 5-6 ఎస్ఐలు వచ్చి ప్రతి ఫీల్డ్ మీదకి వచ్చి చూసి ప్రతి దాన్ని కూడా అరే సంతోష్ బాబు ఇది నీ కరెక్ట్ కాదురా, నువ్వు పెద్ద మనుషులు తీసుకొని వచ్చి ఇది సెట్ చేసుకోరా అని కూడా చెప్తే కూడా వినకుండా ప్రతిసారి తిప్పుకుంటూ మమ్మల్ని పరిశ్రమ చేసుకుంటూ ఇది చేస్తాను సార్. పూలపల్లి శ్రీనివాసరెడ్డి పేరు దానిలో ప్రస్తావన పెట్టుకుంటూ పెద్ద మనిషి ఆయన ఉన్నాడు, ఆయన పెట్టుకొని వీళ్ళు తిప్పుతాళ్ళు అనేది పెట్టుకుంటూ ఆయన ఇన్వాల్వ్ చేసుకుంటూ ఈ అప్లికేషన్ల తర్వాత ఇది చేస్తాను. కానీ అలాంటిది ఆయన అట్లా ఉంటాడు కాదు, అలాంటి పాల్గొన్నాడు కూడా. ఆయన నిజాయితీగా ఉంటాడు, పేదలకు సాయం చేసి మంచి విలేజ్లో మంచి చేస్తున్న మనిషి. కానీ ఈయనకు సంతోషపడక ఇట్లా అనవసరంగా ఆయన మీద కొట్టించి అది చేస్తాడు సార్. ఒకసారి చెప్పు మళ్ళీ చెప్పు. నా పేరు దానబోయిన సతీష్, కొత్తగట్టు సింగారం మండలం షాయంపేట, జిల్లా హన్మకొండ. మేము మా నాన్న నాకు ఈ భూమి 5 ఎకరాల భూమి ఇచ్చిండు. 5 ఎకరాల భూమిలో ఆ ముదిగొండ సంతోషి మల్లయ్య ఆయనకు 2.5 మాకు 2.5 ఇలా పంపకాల కింద మాకు ల్యాండు బండల కింద అని మాకు అప్పుడు ఎస్టికేషన్ 5 గుంటలు భూమి ఎక్కువ పెట్టిండ్రు. అది ఇప్పుడు నాకు భూమి సేమ్ రావాలని ఆయన మమ్మల్ని నానా రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ మమ్మల్ని చాలా గురి చేస్తున్నాడు. ఆ 40 ఏళ్ళకి 1980లో నాకు ఇచ్చి మా నాన్న ఇచ్చిన బిట్టే ఆ ప్రకారంగా నేను ఈ రోజు వరకు కూడా గెట్లు కూడా జరగలేదు. ఆ విధంగానే దున్నుకుంటాను. ఇప్పుడు నాకు భూమి సేమ్ రావాలని నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ భూమి రావాలని నన్ను టార్చర్ చేస్తుండు. ఇప్పుడు బావి కూడా పొత్తులుండే ఆ శాంక్షన్ కూడా ఆయనకు ఇచ్చేసిన. నేను మళ్ళీ ఆయనకు అమ్మేసిన, కరెంట్ డీడీ అమ్మేసిన, టైఫాన్ ఇట్లా అన్నీ అమ్మేసిన ఆయనకు. ఇప్పుడు నేను సొంతం టైఫాన్ వేసుకున్నా, కరెంటు డీడీ నేను యూజ్ చేసుకుంటాను, నాదే అన్నీ నేను చేసుకుంటాను. ఇప్పుడు నాకు భూమి కావాలి, నాకు బావి కావాలని నాకు టైఫాను నాకు కరెంట్ కట్ చేసిండని పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చిండు. దయచేసి తమలు కరెంటు టైఫాన్ విషయంలో లేనిపోని అబండాలు వేస్తుండు. పోలీసుల మీద ఖండించుకుంటూ వాళ్ళని అంటున్నాడు.
వాస్తవంగా ఇలాంటిది ఏం లేదు. అవసరం అనుకుంటే పోలీసులు కూడా ఫీల్డ్కి వచ్చి చూసి నా తప్పుంటే నాకు శిక్షించండి, లేదంటే వాడిని శిక్షించండి. దయచేసి మీ వీడియో మిత్రులకు నేను కోరేది ఇది ఒకటి విన్నపం. నా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, పేపర్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను ఈ పేపర్స్ కూడా ఆయనకు అమ్మేసిన, ఈ పేపర్స్ కూడా ఉన్నాయి. దయచేసి మీరు పోలీసులు నాకు ఈ టైఫాన్ను ఇవన్నీ నా కరెంట్ గిట్ల అని ఇచ్చేసిన, దీన్ని మీరు పరిణోకులను తీసుకొని ఫీల్డ్కి వచ్చి చూసి నాకు తగు న్యాయం చేయాలని దయచేసి వీడియో మిత్రులను కోరుతున్నాను. ఇది పొత్తుల పాతది టైఫాను, పాత బావి పొత్తుల, ఇద్దరి పొత్తుల. ఈ బావి ఈ పాత పొత్తుల ఈ టైఫాను పొత్తులు అయితే ఆయనకు పొత్తుల అమ్మేసిన, మళ్ళీ నేను సపరేటు కొత్తది తీసుకున్నా. ఆ పాత లైన్ అమ్మేసిన, ఇవి కొత్త లైన్ నేను వేసుకున్నా. అని టైఫాన్ కావాలని అని నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. ఆయనకు అన్నీ నేను పొత్తుల బావి ఉండే, పొత్తుల శాంక్షను, పొత్తుల కరెంటు, పొత్తుల లైను ఇవన్నీ ఉండే. ఆయనతోటి నాకు ఇబ్బంది అవుతుందని ఆయన దాంట్లో ఆయన బావి తవ్వుకుంటాడు. బావి తవ్వుకున్న క్రమంలో ఈ టైఫాన్ కూడా ఆయనకే ఇచ్చేసిన నేను. ఆల్రెడీ మళ్ళీ నేను టైఫాన్ తీసుకున్నా. ఇప్పుడు ఆ టైఫాన్ అమ్ముకున్నాక ఆయన దాంట్లో ఆయన బావి తవ్వుకున్నాక ఇప్పుడు కరెంట్ శాంక్షన్ పైప్ లైన్ కూడా ఆయనకి ఇచ్చేసినాక కూడా ఇప్పుడు నాకు కావాలని నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ నన్ను మహా టార్చర్ చేసుకుంటూ నా మీద ఒక పెద్ద మనిషిని పట్టుకొని నా మీద చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఆ పెద్ద మనిషి కూడా కుకిడి శివాజీ, ఆయన చాలా నన్ను ఇబ్బంది పెట్టు నానా రకాలుగా నన్ను చాలా ఇబ్బంది పెడతాడు. ఈ ఫీల్డ్ మీదకి వచ్చి నేను చూడమంటే కూడా ఆయన చూస్తలేడు. ఆల్రెడీ నేను ఫీల్డ్ మీద కూడా ఇవి ఆయన టైఫాన్ అమ్మినాక కూడా ఆయన లాకేసుకున్నాడు. ఈ పైసలు కూడా నేను ఇచ్చేసిన, ఆయనతో నేను సంబంధం లేకుండా అది అయిపోయింది. ఆయన దాంట్లో ఆయన బావి తవ్వుకున్నాడు. ఆ బావి విషయంలో ఎవరి వాళ్ళు అది అయిపోయినాం. శాంక్షన్ ఇవన్నీ డబ్బులు ఇచ్చేసిన. నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్లో కూడా ఏసీపీ గారు కూడా చెప్పిండు, ఈ టైఫాన్ ఇట్లా అవన్నీ నువ్వు ఇచ్చేసినావు కాబట్టి నీకు ఎలాంటి సమస్య లేదు, లేదు. ఆ టైఫాన్ వచ్చేసినావు కాబట్టి మళ్ళీ నేను ఆయనకు అమ్మేసినాక మళ్ళీ సపరేట్గా మళ్ళీ నేను టైఫాను మళ్ళీ నేను సొంతం వేసుకున్నా. ఆ టైఫాను ఆయన తీసి అమ్మేసినాక మళ్ళీ నేను సపరేట్ టైఫాన్ వేసుకున్నా. ఆయన కరెంటు కానీ టైఫాన్ కానీ ఎలాంటి సంబంధం లేదు. ఆయన నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టుకుని నన్ను బదార్పాలు చేసుకుంటూ నన్ను మహా ఇజ్జత్ తీసుకుంటూ నన్ను బతకనియకుండా చేస్తాడు. నేను ఇంకా మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నేను అది అయినా కూడా నన్ను చాలా ఇబ్బంది పెడతాడు. ఈడు కాడికి పోనీయకుండా కూడా గడ్డి మీద రౌతులు పెట్టి నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి నానా రకాలుగా నన్ను ఇబ్బంది పెడతాడు. ఈ 2 ఎకరాలు అయినదే, ఈ 2 ఎకరాలు నాది. పోకుండా ఇటు ట్రాక్టర్ రాకుండా కూడా నన్ను చాలా ఇబ్బంది పెడతాడు. ఈ బిట్టు అయినదే, ఈ బిట్టు నాది. ఈ గట్టి మీద నడవకుండా ట్రాక్టర్ రాకుండా నన్ను చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి దారి కూడా నాకు ఏం లేకుండా నన్ను ఇబ్బంది పెడతాడు. ఆయనకు వాటర్ ఫుల్ వెళ్తానే బావి తవ్వుకున్నాడు. ఇక నాకు నీళ్ళు లేవు. ఇప్పుడు నాకు నీళ్లు కావాలని నన్ను నానా రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ ఇవన్నీ నానా రకాలుగా చేస్తాడు. ఆయనకు అన్నీ ఏ విధంగా కూడా అన్ని డబ్బులు ఆయనకు అన్ని లైను అన్నీ ఇచ్చేసిన. ఆయనకు ఈ పొత్తుల టైఫాను ఆయనకు అమ్మేసిన. ఇది నేను కరెంటు 2 తీసుకో, కరెంటు ఇది 2 తీసుకో, కరెంటు ఇక ఏమైందంటే నేను ఈ పొత్తుల 5 ఎకరాలు తీసుకున్నాను. మా నాన్నను తీసుకున్నాను. మోటార్ అవ్వకూడదు అది జేసీబీ వాళ్ళు తీసుకొని మూలంగా దారి తీసుకున్నాడు. దారి తీసుకొని